గతంలో పింఛన్లు అయితే పార్టీలకు అతీతంగా ఇచ్చారు, అన్ని పార్టీలకు ఇచ్చారు, అది క్లియర్. ఈవెన్ అదే కాదు, అన్ని సంక్షేమ పథకాలు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొన్ని చోట్ల ఆపేశారు అంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వాళ్ళు బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఎంపీడీఓ కె శివనాగప్రసాద్ వాళ్ళతో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫ్రాన్సిస్ని ఆరాధిస్తే అందరికీ పింఛన్లు ఇవ్వాలంతా భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు వాపోయారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ అయిందని, వచ్చే నెల 2 నెలల పింఛన్ మొత్తాన్ని ఇస్తామని చెప్పుకొచ్చారు. అట్లా గాండ్లపేంట మండలం ఎలుగూటి వారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్ మంజూరైన అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు రమాదేవి, ఎం నారాయణ రెడ్డి, బి లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీఓ రామనాయక్ని ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి వెళ్తే ఎంపీడీఓ లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్ ఇప్పుడు నిలిపేశారని కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అట్లాగే స్థానిక టీడీపీ నాయకులు కలిసి వస్తేనే పింఛన్ ఇస్తామంటూ 3 రోజుల నుంచి తిప్పుకున్న సచివాలయ సిబ్బంది చివరికి సైట్ క్లోజ్ అయిందంటూ పింఛన్ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంపీపల్లి 1-2 సచివాలయానికి చెందిన పెన్షన్దారులు బుధవారం పుట్టపర్తిలోని సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజు ఇలా జరగలేదని, వాలంటీర్లు ఇంటికి వచ్చే పింఛన్ ఇచ్చేటటువంటి మొత్తాన్ని ఇచ్చేవాళ్ళని ప్రభుత్వ మార్గాన్ని పింఛన్ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సిబ్బంది సూచన మేరకు వాళ్ళు డిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నర్సే లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకున్నని వినతిపత్రం ఇచ్చారు. దీని మీద డిఆర్డీఏ పీడీ నర్సే వివరణ కోరితే ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీఓని ఆదేశించాను, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే టీడీపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛన్దారులకు అధికారులు పింఛన్ నిలిపేశారు. మంగళవారం లబ్ధిదారులు ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్ళినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి 7 గంటల దాకా సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వరుసగా పింఛన్కి సంబంధించి. అట్లాగే చివరికి మంచానికే పరిమితమైనటువంటి ఒక అవ్వ బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నాగలక్ష్మమ్మ ఆ మంచానికి పరిమితమై ఉంటే ఆమెకు పింఛన్ ఇవ్వలేదు. ప్రతి నెల 1న అందేటటువంటి పింఛను, 85 ఏళ్ల వయసు, కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇవ్వలేదు. దీంతో ఆమె కుమారుడు తల్లిని తీసుకెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇందుకు సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం చీమల నాగేపల్లికి చెందినటువంటి మునిరెడ్డి నాగలక్ష్మమ్మ దంపతులు, వీళ్ళకి 2 కొడుకులు వెంకటరెడ్డి, నర్సారెడ్డి. మునిరెడ్డి 6 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారులు 2 వేరు కాపురం పెట్టారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 85 ఏళ్ల వృద్ధురాయన నాగలక్ష్మి మంచానికి పరిమితమైంది. చిన్న కొడుకు నర్సారెడ్డి తన తల్లికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బు తీసుకుంటూ ఆమె బాగోగులు చూసుకున్నాడు. గత 5 ఏళ్ళు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడేమో అది ఆపేటప్పటికి ఎవరు సమాధానం చెప్పలేదు. దాంతో ఈ పని జరిగింది అన్నటువంటిది, ఆయన వదిలిపెట్టి వెళ్ళాడు అన్నటువంటిది. ఇది టోటల్గా కొత్త ఇష్యూ.